నమస్తే. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సురేంద్ర నెహ్రూ గారు, హోమా క్లినిక్ CEO మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సురేంద్ర గారు. హోమా అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, అందరికీ చాలా మటుకు లక్షల మంది డయాబెటిక్ క్లినిక్స్ ఉండొచ్చు. తర్వాత కోట్లాది మంది మీరు అన్నట్టుగా భారతదేశంలో ప్రస్తుతానికి 30% షుగర్ పేషెంట్లు వస్తున్నట్టు. తర్వాత 2035 సంవత్సరానికల్లా అతి ఎక్కువ షుగర్ పేషెంట్లు స్థూలకాయంలో ఒబిసిటీలో చైనాను మించిపోయి ఎక్కువ మంది స్థూలకాయం ఒబిసిటీ ఉన్న దేశంగా ఇండియా గుర్తించబడతా ఉంది. ఇందువల్ల మనకు రొటీన్ షుగర్కి ఉండే క్లినిక్స్లా కాకుండా హోమా అనేది ఏంటంటే, మన శరీరంలో కడుపులో ప్యాంక్రస్ అనే ఒక ఆర్గన్ ఉంది. దానిలో ఇన్సులిన్ తయారవుతుంది. ఆ ఇన్సులిన్ని టెస్ట్ చేయట్లేదు మనం ఇంతవరకు భారతదేశంలో. ఆ ఇన్సులిన్ టెస్ట్ పేరే HOMA, హోమియోస్టేసిస్ మోడల్ ఆఫ్ ఇన్సులిన్ అసెస్మెంట్. ఆ టెస్ట్ పేరునే నేను బ్రాండ్ కింద హోమా క్లినిక్ కింద పెట్టాను. మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ప్రతి ఒక్కరికి ఎప్పుడు చేయించుకుని 86, 90, 96 ఉండడం వల్ల నాకు షుగర్ లేదు అనుకొని 30 నుంచి 50లోగా మన ప్రజలందరూ మిడ్ నైట్ బిర్యానీలు, తర్వాత 4 AM బిర్యానీలు, తర్వాత ఆల్కహాలు, ఇంకా నైట్ నిద్రపోకుండా స్ట్రెస్సులు తెచ్చుకొని కష్టాలు పెట్టుకుంటూ, దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ నార్మల్ ఉంటా ఉంది, కానీ మన శరీరంలో ప్యాంక్రియాస్లో బీటా సెల్ అని ఉంటుంది గ్రంథి. ఆ గ్రంథి కణంలోంచి ఇన్సులిన్ తయారవుతుంది. ఈ ఇన్సులిన్ మనం టెస్ట్ చేస్తే మనకి ఇన్సులిన్ కణాలు 30 నుంచి 50లోగా పడిపోతున్నాయి. ఇవి రాలిపోవడం వల్ల మనకేమవుతుందంటే 90%, 80 నుంచి 90% ప్యాంక్రియాటిక్ బీటా సెల్లు పోయేదాకా షుగర్ టెస్ట్ ఎప్పుడు చేయించినా నార్మల్ ఉంటుంది. దీనిని హిడ్డెన్ డయాబెటీస్ అంటారు. అంటే మనం 10-20 ముందే కనుక్కోవచ్చు మనకు షుగర్ వస్తుందా రాదా. ముందు జాగ్రత్తలు తీసుకొని ఎర్లీ డయాగ్నోస్ చేయగలిగితే, ఒకసారి వచ్చిన తర్వాత డయాబెటిక్ కాంప్లికేషన్స్ గురించి ఎక్కువ ఉన్నాయి తప్పిస్తే, ఎర్లీ డయాగ్నోస్ ఎందుకు చేసుకొని మనం భారతదేశంలో ఇది ఎక్కువ నేను ఎందుకు పెట్టుకున్నానంటే, డాక్టర్ గారు ఇక్కడ ఒక్కటి క్లారిటీ, 15 సంవత్సరాలు ముందు నుంచే ఈ డయాబెటిక్ ప్రాబ్లం వచ్చేదాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనే కామెంట్ ఇప్పుడు మీరు చేశారు. అంటే ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? 15 సంవత్సరాలు ముందే ఒక వ్యాధి శరీరానికి వస్తుంది అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎందువల్లంటే మనం ఇప్పుడు కాదు, 1947 నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే, మనము చైనా 2000 సంవత్సరంలో మనకన్నా వెనకుండింది. చైనాలో షుగర్ పేషెంట్లు చాలా తక్కువ ఉండేవారు 2000 సంవత్సరంలో. వాళ్ళకి 2000 సంవత్సరం నుంచి 2020 దాకా విపరీతమైన ఇండస్ట్రియల్ బూమ్, అంటే డబ్బులు బాగా వచ్చేపాటికల్లా వాళ్ళకి షుగర్ శాతం మనకన్నా ఎక్కువ పెరిగింది. అప్పుడు దాన్ని స్టడీ చేస్తే ఏమర్థమైందంటే, వాళ్ళు మనకన్నా ఎక్కువ లావ్ అయ్యారు. కాబట్టి మనం 1947లో మనం నడుము వెడల్పు 80 సెంటీమీటర్లు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, దాటిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందరూ 100లో 97 మంది భారతీయులు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 80 సెంటీమీటర్లు అంటే 33 ఇంచుల లోపలే ఉండేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% మంది పిల్లల దగ్గర నుంచి కూడా అందరూ 38 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్కి వచ్చేసారు. అంటే చేతులు కాళ్ళు సన్నగా ఉంటున్నాయి, మనం పొట్ట నడుము వెడల్పు పెరిగింది. దాని మీద బేస్ చేసుకునే ఈ హోమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అంటే అలా ఉంటే ఖచ్చితంగా ఆ పేషెంట్ కండిషను షుగర్కి దగ్గర అవుతున్నాడు. అది వేస్ట్ సర్కంఫరెన్స్ ఈజ్ డైరెక్ట్ రిలేటెడ్ టు ఒబిసిటీ డైరెక్ట్ రిలేటెడ్ టు ఇన్సులిన్ అంటారు. ఇన్సులిన్ తయారయ్యే గ్రంథి ప్యాంక్రియాస్లో పనిచేయకుండా మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు HbA1c, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగరు, ఇంకా మిగిలిన వందల టెస్టులు చేస్తున్నారు, కానీ ఇన్సులిన్ టెస్ట్ చేయట్లే. ఇన్సులిన్ అనేది మీరు తీసుకుంటే పోలీసు లాంటిది, మన షుగర్ అనేది దొంగ లాంటిది. మన ఎంతసేపు ఈ వాల్యూస్, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ లైన్స్, గైడ్లైన్స్ మార్చుకుంటూ వెళ్తున్నాం, కానీ అసలు మన బాడీలో షుగర్ కంట్రోల్ చేసేది ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి ప్రతి సెల్, ఇప్పుడు మనం మాట్లాడాలంటే బ్రెయిన్కి కొంత ఎనర్జీ అవసరం, నడవాలంటే మన కండరాలకు ఎనర్జీ అవసరం, హార్ట్ కొట్టుకోవాలంటే దానికి ఒక ఎనర్జీ అవసరం, మన లైట్లు వెలగాలంటే మన లైట్లు కొన్ని ఎంత ఎనర్జీ అవసరమో అలాగే ప్రతి ఆర్గాన్కి ఒక ఎనర్జీ అనేది గ్లూకోజ్. అది బ్రెయిన్ కానీ లివర్లో కానీ వెళ్ళాలంటే మనకు ఒక సిగ్నల్ రావాలి. ఈ సిగ్నల్ వస్తేనే మన సెల్ గేట్ ఓపెన్ అవుద్ది. అప్పుడు రక్తంలో ఉన్న షుగరు సెల్లోకి వెళ్తుంది. అప్పుడు మన లివర్ పనిచేస్తుంది, కిడ్నీ పనిచేస్తుంది, హార్ట్ పనిచేస్తుంది, కన్ను చూపు పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది. ఎస్పెషల్లీ బ్రెయిన్కి ప్రాబ్లం ఏంటంటే, బ్రెయిన్కి ఇంకేది తీసుకోదు. షుగర్ ఏమాత్రం 70 కన్నా తక్కువ వస్తే కన్ఫ్యూజ్ అవుతాం, 100 పైన ఎక్కువైనా మనం కోమాలోకి వెళ్తాం. కాబట్టి 70 నుంచి 100లోగా ఉంచాలి బ్రెయిన్లో షుగర్ని.
అది దాన్ని హోమియోస్టేసిస్ అంటారు. ఇది నియంత్రించేది ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ఒక మన గవర్నమెంట్ లాగా కంట్రోల్ చేస్తుంటుంది. ఏ షుగరు ఎక్కువ తిన్నాం అనుకోండి, ఈరోజు మటన్ బిర్యానీ ఇచ్చారు, తర్వాత ఐస్ క్రీమ్ ఇచ్చారు, తర్వాత బీర్ బాటిల్ ఇచ్చారు, ఒకటేసారి మీరు 4500 క్యాలరీలు తినేశారు. మనం 1500 క్యాలరీ నుంచి 2000 క్యాలరీ కన్నా ఎక్కువ తింటే చనిపోతాం. అందుకని ఇన్సులిన్ అనేది దేవుడు ఎలా పెట్టాడంటే ఆర్ నేచర్ కానీ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అయ్యి మన తిన్న షుగర్ని ఎక్కువ షుగర్ని అంతా ఫ్యాట్ కింద మార్చి పొట్ట దగ్గర దాచిపెడుతుంది. మన బాడీ ఉద్దేశం ఏంటంటే మనకి ఇంకా నెక్స్ట్ 60 రోజుల దాకా తిండి దొరకదేమో, నెక్స్ట్ 30 రోజులు తిండి ఉండదు. ఈ 30 రోజులు బతకాలంటే వీడు ఫ్యాట్ పొట్ట దగ్గర దాచిపెడితే రేపటి నుంచి బతుక్కుంటూ పోతాడు. ఆ కొంచెం ఫ్యాట్ని కరగ తీసుకొని మళ్ళీ షుగర్ కింద మార్చుకొని మనం బతకచ్చు అనే ఉద్దేశంతో ఇది సిస్టమ్ డిజైన్ అయింది. మనం రాతియుగంలో ఉంటాం అనుకొని మనం రోజు 9 మైళ్ళు అంటే 10.5 కిలోమీటర్స్ నడుచుకొని మనం అన్నం తెచ్చుకొని తింటామనే ఉద్దేశంతో మనం భూమి మీదకి వచ్చాం. మనకు తెలియకుండా మన ఫ్రిడ్జ్లు, ఏసీలు, కార్లు అన్ని కనిపెట్టుకొని మనం నడవడం మానేయడం వల్ల మనం నిన్న తింటున్నాం, ఈరోజు తింటున్నాం, రేపు తింటున్నాం. అందరికీ ఒక 1 మీల్ పర్ డే తినాలి, ఎంత కోటీశ్వర్లైనా కానీ. మనం 8 మీల్స్ తింటున్నాం. మనతో ఒక కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సార్, రవీందర్ రెడ్డి నంద్యాల నుంచి. రవీందర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు మనతోటి, సురేంద్ర నెహ్రూ గారు. సో మీరు డయాబెటిక్ గురించి మీ యొక్క డౌట్స్ అడగొచ్చు. అడుగుతా సార్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు మీరు చెప్పే విషయాలన్నీ వింటున్నాను సార్ నేను. చెప్పండి. మీరు మాట్లాడండి, మాకు వినిపిస్తుంది, మీరు కంటిన్యూ చేయండి. సార్ నమస్తే సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్పిన కాళ్ళు చేతులు సన్నబడటం, ఈ బాడీ లావ్ అవ్వటం, ఇవన్నీ నేను గమనించాను సార్ నేను. అవునండి. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే సార్, నాలాంటి వాళ్ళు చాలా మంది ఇటు అల్లోపతిని ఫాలో అవ్వాలా, వీరమాచనాలను ఫాలో అవ్వాలా అనేది సమాజంలో పెద్ద కన్ఫ్యూజ్ సార్. కామన్ గా ప్రతి ఒక్కరికి ఎవరిని ఫాలో అవ్వాలో అయోమయ స్థితిలో ఉన్నాం సార్ మేము. నాకు దాదాపు 2 years నుంచి డయాబెటిక్ వచ్చింది సార్ నాకు. అవునండి. మన దేశంలో ఏంటంటే బీటా సెల్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి అవుద్ది. ఆ ఇన్సులిన్ టెస్ట్ చేయకపోవడం వల్ల మనకి ఇంత కన్ఫ్యూజన్ అయింది. మన అందరం కూడా ఏంటంటే ఎంత మంచి డాక్టర్ అంటే నీకు షుగర్ తగ్గిస్తే పెద్ద డాక్టర్ అనే ప్రజల్లో అదొక కాన్సెప్ట్ వెళ్ళడం. నేను తొందరగా తగ్గిస్తా అంటే నేను తొందరగా తగ్గిస్తా అని, ఇది తింటే తగ్గిపోద్దని, అది తింటే తగ్గిపోద్దని మనం స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్. కానీ ప్రజలకు అర్థం కానిదల్లా వీటన్నిటి వల్ల కూడా బీటా సెల్స్ దెబ్బతింటున్నాయి. నా గోల్ ఏంటంటే హోమా ద్వారా ఇన్సులిన్ అనేది కాపాడుకోగలిగితే 30 నుంచి 50 దాకా మనం డబ్బులు దాచుకుని రిటైర్మెంట్ అప్పుడు బతకడానికి పెట్టుకున్నాం. అలాగే మనం ఇన్సులిన్ కానీ 50 నుంచి 100 ఏళ్ళ దాకా ఇన్సులిన్ నిలబెట్టుకోగలిగితే మనం ఎక్కువ మందులు అవసరం లేకుండా షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. మనం ఈ డబ్బుల చుట్టూ తిరగడం వల్ల మన స్ట్రెస్ వల్ల మన బీటా కణాలు తగ్గిపోయి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. వీటన్నిటి కన్ఫ్యూజన్ ఏంటంటే ఇన్సులిన్ మన బాడీలో ఎంత ఉందని టెస్ట్ చేయట్లేదు. ఆ మెషిన్ తెప్పించాను, దాని పేరే HOMA, హోమోస్టేసిస్ మోడల్ ఆఫ్ ఇన్సులిన్ అసెస్మెంట్. ఒకసారి ఇన్సులిన్ టెస్ట్ చేయడం వస్తే అలవాటైతే మన ప్రజలకు కూడా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా బయటపడతాం. అంటే ఇప్పుడు ఈ టెస్ట్ వల్ల యూజ్ ఏంటి సార్? మీరు ఇందాక చెప్పినట్టు ముందుగానే డయాబెటిక్ ఎఫెక్ట్ అవుతుంది ఈ బాడీకి అని ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు షుగర్ అనేది కంట్రోల్ చేసేది ఇన్సులిన్. మనం ఒక్క షుగరే చెక్ చేయకుండా ఇన్సులిన్ అసలు బాడీలో ఉందా, మన బాడీలో మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అవుద్ది. 99% ప్రజలకి ఇన్సులిన్ అనగానే ఇంజెక్షన్ ఇన్సులిన్ అనుకుంటారు. అది బయట నుంచి ఇచ్చే ఇంజెక్షన్ కాకుండా మన బాడీలోనే ఎప్పటికప్పుడు మనం తినేటి 3 కార్బోహైడ్రేటు, ఫ్యాటు, ప్రోటీనే. 3 లక్షల తిళ్ళు ఉన్నాయి మనం తినే పేర్లు. కానీ ఏం తిన్నా లాస్ట్కి వచ్చేది కార్బోహైడ్రేటో, ప్రోటీనో, ఫ్యాట్ కిందే ఉంటుంది. ఈ మూడింటిని నియంత్రించేది ఇన్సులిన్. మన అన్నం తిన్నాం కానీ, బిర్యానీ తినగానే, లేకపోతే ప్రోటీన్ తిన్నా ఆ ఇన్సులిన్ అనేది బాడీలో ఉంటే మనకి షుగర్ రాదు. ఈ ఇన్సులిన్ ఎందుకు చెక్ చేయట్లేదు మనం? అది చేయకపోవడం వల్ల కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. నేను తగ్గిస్తా అని మనకి రకరకాల ఛానల్స్లో రకరకాల రాంగ్ ఇన్ఫర్మేషన్ రావడం. సో ముందు ఇన్సులిన్ చెక్ చేయాలి, ఇన్సులిన్ లెవెల్స్ని చెక్ చేయాలి. వెరీ గుడ్. సో చేయాలంటే ఇప్పుడు మీరు ఏదైతే తెప్పించామో అది హార్మోన్ కాబట్టి చాలా సెన్సిటివ్ హార్మోన్. ఇది హార్మోన్ అనేది మన ఇప్పుడు ఎక్కువ ఇన్ఫర్టిలిటీలోనూ పిల్లలు పుట్టిన వాళ్ళకి లూటినైజింగ్ హార్మోన్స్ అని హార్మోన్ స్టడీస్ చేస్తున్నారు. క్యాన్సర్స్లో కూడా కొన్ని హార్మోన్ స్టడీస్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ టెక్నాలజీ మనం దేనికి కూడా డయాబెటీస్ కూడా వాడుకోగలిగితే ఈ ఇన్సులిన్ హార్మోన్ చెక్ చేసుకొని మన శరీరంలో మనకి ఇన్సులిన్ ఉంటే బయట నుంచి మనకి ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్లు కానీ అవసరం లేకుండా దీన్ని కాపాడుకుంటూ
ఇది ఒక న్యూ టెక్నాలజీ, న్యూ యాంగిల్ ఆఫ్ లుకింగ్ అట్ డయాబెటీస్. డాక్టర్ గారు, డయాబెటిక్ ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్ సన్నబడిపోవటం లేదా స్థూలకాయంగా తయారవటం ఎందుకు ఇట్లా, అంటే బాడీ ఎందుకు ఈ విధంగా అయితేనేమో విపరీతంగా సన్నబడిపోతాడు, అప్పటి వరకు కూడా జిమ్ బాడీలు సైతం కూడా సన్నబడిపోతాయి, ఎయిడ్స్ పేషెంట్ లెక్క మారిపోతున్న పరిస్థితి, లేదా స్థూలకాయానికి దగ్గర అవుతారు, ఎందుకు అట్లా జరుగుతుంది సార్? ఎందువల్ల అంటే యాక్చువల్గా మనం వేయింగ్ మిషన్ ఒక్కటే తీసుకున్నాం ఇండియాలో, వేరే యూఎస్లో కానీ వేరే దేశంలో బయోపిక్ అని ఒక మిషన్ ఉంది. దాంట్లో మనం పడుకోగానే బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉంది, ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, మజిల్ కంటెంట్ ఎంత ఉంది, జనరల్ బాడీ మాస్ అంటారు, అంటే ఫ్లూయిడ్స్, బోన్స్, మిగిలిన టిష్యూ కలిపి సెపరేట్గా వస్తాయి. అప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2024లో మనం 30 సంవత్సరాల వయసులో ఉన్నాం. 2026కి వచ్చేపాటికల్లా మన కండ శాతం తగ్గిందా లేదా అనేది తెలుస్తుంది. అది మన దగ్గర ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఎప్పుడైతే మనం కండ కరుగుతా వస్తే ప్రతి 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లోగా జరిగేది ఏంటంటే ప్రతి ఏడాది 0.2% కండ కరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళు మగవాళ్ళు, కోటీశ్వరుడు కానీ డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, ఏ వ్యాధి లేకపోయినప్పటికీ దీనికి 0.2% ఆఫ్ మదులు లాస్ ఉంటుంది. దీన్ని మన 20 to 50లో డబ్బులు సంపాదించడానికి పరిగెడతాం. మనం ఆ టైంలో ఆరోగ్యం గురించి ఆలోచించే టైం ఉండదు. మనం 12 hours పని చేయింది, మనం ఈఎంఐలు కట్టలేము, మనం మినిమం బతకలేము, సర్వైవల్ స్టేటస్ లేదు. మనం ఒక ఈఎంఐ తగిలితే 30 సంవత్సరాలు అయిపోయినట్టే. ఆ 30 సంవత్సరాలు 30 రోజులు నీకు బ్రెయిన్లో 24 గంటలు నిలబడేది ఒకటే ఈఎంఐ. దాన్ని ఎలా దాటాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, అది ఒకటే ఉంటుంది. కాబట్టి 50 నుంచి 60 తర్వాత గుర్తిస్తారు. అప్పటికల్లా ఈ మన బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు చనిపోతున్నాయి. చనిపోయాక 90% ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యాక అప్పుడు డాక్టర్ దగ్గరికి షుగర్ లెవెల్స్ పాజిటివ్ వచ్చాయని వస్తారు. నేననేది మనం అప్పటిదాకా ఎందుకు వెయిట్ చేయడం, ముందే మన సెల్స్ బీటా సెల్స్ తగ్గుతున్నాయా, ఇన్సులిన్ తగ్గుతుందా అని కనుక్కోగలిగితే 10 years to 15 years ముందే మనం కనుక్కోవచ్చు. ముందే మనం గుర్తించుకొని దాన్ని జాగ్రత్త తీసుకుంటే మనకి కష్టాలు రావు కదా అని నా ఉద్దేశం. రైట్. సో మనతోటి ఇంకో కాలర్ ఉన్నారు, రాజేంద్రనాథ్ రెడ్డి బొల్లారం నుంచి. సో రాజేంద్ర గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. అడగండి, మీ డౌట్స్ ఏంటో అడగండి డయాబెటిక్ మీద డాక్టర్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఇది యాక్చువల్గా షుగర్ అనేది ఎందువల్ల వస్తుంది, రీజన్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? చిన్నపిల్లలు కూడా ఈ మధ్య చాలా మందికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది సార్? షుగర్ అనేది ఎండ్ ప్రోడక్ట్. ఈ మనం తిన్నది ఏదన్నా కానీ, కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, మనం ఎందుకు తింటాం? తిని పొలంలో పనిచేయడానికని, ఎనర్జీ కోసమని దేవుడు ఆర్ నేచర్ కానీ మనకి ఫుడ్స్ పెట్టాడు. మనం తిన్నాక వీఆర్ సపోజ్ టు వర్క్ ఇన్ అ ఫీల్డ్. మన కండరాల కోసం మనం తింటున్నాం. మరి అది ఏమైందంటే కూర్చునే పనిచేసే ఉద్యోగస్తులు ఎక్కువయ్యారు మన సొసైటీలో. పొలంలో పనిచేసే శాతం తగ్గిపోయింది పర్సంటేజ్. మనం దీనివల్ల ఏమైందంటే తిన్నాక ఈ ఎనర్జీని ఏం చేయాలి? బిర్యానీ తిన్నాం, 3000 క్యాలరీలు బాడీలోకి వచ్చాయి. దీన్ని మనం ఏం చేయాలి అంటే, దీన్ని మనం బాడీ ఏం చేస్తుందంటే ఆ గ్లూకోజ్ అంతటిని ఫ్యాట్ కింద మార్చి పొట్ట దగ్గర కొవ్వులా తయారు చేస్తే కొవ్వులా దాచిపెడతా ఉంది. దానివల్ల అందరూ చూడడానికి అందంగా పొట్టలేసుకొని బాగా లావుగా అటు ఇటు తిరుక్కుంటూ ఉంటారు 30 సంవత్సరాలు, ఎప్పుడు చెక్ చేయించుకోరు. తర్వాత ఒకటేసారి ఏమవుతుందంటే ఈ పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగి మన యొక్క ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి 42 ఏళ్ళకి 36 ఏళ్ళకి కొద్దిమందికి అయితే 26 ఏళ్ళకే ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు లేక షుగర్ బయటపడుతూ ఉంది. నేను అనేది ఏంటంటే మనం ఇన్సులిన్ ఉత్పత్తి పెంచుకుంటూ మన యొక్క ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గించుకోగలిగితే మనకు షుగర్ అనేది ఉండదు. మన భారతదేశంలో దురదృష్టవశాత్తు ఇన్సులిన్ చెక్ చేయకపోవడం వల్ల మనం తెలియక చాలా ఎక్కువ తింటున్నాం. తిండి తగ్గించగలిగితే చాలా మట్టుగా ఈ రోగాలు తగ్గడానికి అవకాశం ఉంది. రైట్. మనతో నెక్స్ట్ కాలర్ నెల్లూరు నుంచి నరసింహ గారు సో లైన్లో ఉన్నారు. నరసింహ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. మాది నెల్లూరు సార్. చెప్పండి. నాకు షుగరు నా ఏజ్ 42 సార్. చెప్పండి. నాకు ఒక 2018 నుంచి షుగర్ వచ్చింది సార్. చెప్పండి. నాకు అదే మెడిసిన్ అయితే గవర్నమెంట్ మెడిసిన్ వాడుతాను, హాస్పిటల్కి వెళ్ళి నేను ప్రైవేట్గా చూపించుకోలేను. అసలు తగ్గించడానికి గల కారణాలు కొన్ని చెప్పండి సార్. కొంచెం తగ్గాలి మామూలు షుగర్ మినిమం కొట్టేయాలా, మంచి సలహా చెప్పండి సార్. చాలా మంది కూడా డయాబెటిస్ వచ్చి
ఈ హాస్పిటల్ మీరు అన్నట్టు మేము బాగా చేస్తాం అక్కడే ఉండేదంత మా చేతుల్లో కదా, హోమియోపతి వాడండి, అవి వాడండి, ఇవి వాడండి అని డబ్బులంతా అయిపోయాయి. ఇప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే మెడిసిన్ వాడుతున్నాం సార్. దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో మన షుగర్ తగ్గిస్తాం అనే వాళ్ళే తప్పిస్తే మన బీటా సెల్ కణాలు, ఇన్సులిన్ తయారు చేసే కణాలని కాపాడుతాం అనే వాళ్ళు ఎవరు లేరు. మన శరీరంలోనే మన షుగర్ని కంట్రోల్ చేసే శక్తి దేవుడి మన నేచర్ ఇచ్చింది. మన బాడీలో ఇన్సులిన్ తయారవుద్ది, ఆ ఇన్సులిన్ మన షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా 10,000 సంవత్సరాల నుంచి మనుషులు బతుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ బతకలేకపోతున్నారంటే మనం వ్యవసాయం నుంచి బయటకు వచ్చాం, తింటున్నాం కానీ సరిపోయినంత పని చేయట్లేదు. షుగర్ మన డబ్బుల్లాగే, మీరు కానీ నడిస్తే మీ షుగర్ తగ్గుతుంది, మీకోసం నేను నడిస్తే నా షుగర్ తగ్గుతుంది కానీ మీ షుగర్ తగ్గుతుంది. మెయిన్ మనం 1947లో ప్రతి భారతీయుడు 26,000 అడుగులు నడిచేవారు. ఇప్పుడు ప్రతి భారతీయుడు యావరేజ్ 500 అడుగులు నడుస్తున్నారు. అంటే ఒక అపార్ట్మెంట్ లోపల తిరుగుతున్నారు తప్పిస్తే బయటికి నడవటంలే. ఎంత బిజీ ఉన్న మనుషులు కూడా కనీసం 12,000 అడుగులు నడవాలంటే ఒక చిన్న వాచ్ లాంటిది, ఇది ఒక 1,500 నుంచి కూడా దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి కొనుక్కొని 12,000 అడుగులు ఖచ్చితంగా నడవాలి. డబ్బులు ఉన్నా లేకున్నా, కష్టాలు ఉన్నా లేకున్నా ప్రతి మనిషి భారతదేశంలో 12,000 అడుగులు నడవాలి. సాయంత్రం 7 నుంచి ఉదయం 7 దాకా ఖచ్చితంగా తినకుండా ఉండాలి. వయసు 20 ఏళ్ళు ఉండని, 30 ఏళ్ళు ఉండని, నీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి. నువ్వు ఎంతో ఆరోగ్యవంతుడు, నువ్వు బాహుబలి అయి ఉండొచ్చు, నువ్వు పెద్ద హీరో అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఖచ్చితంగా సాయంత్రం 7 నుంచి తెల్లారి 7 దాకా తినకుండా ఉండాలా. తర్వాత 12,000 అడుగులు ఖచ్చితంగా నడవాలా. రాత్రి 9:30 కల్లా నిద్రపోతే 90% బీటా కణాలు, సెల్స్, ఇన్సులిన్ తయారు చేసే కణాలు మనం మిగిల్చగలుగుతాం. దానివల్ల షుగర్ తగ్గుతుంది. ఇవి 3 తప్పిస్తే మిగిలినవన్నీ కూడా మన భారతదేశంలో చెప్పే మాటలన్నీ కూడా అన్నీ ఏదో ప్రజల్ని అట్రాక్ట్ చేసి మోసం చేయాలనే ఉద్దేశం తప్పిస్తే ఇంకేం లేవు. రైట్, నెక్స్ట్ కాలర్ మనతోటి వరంగల్ నుంచి గోవర్ధన్ గారు ఉన్నారు. గోవర్ధన్ గారు సార్ సార్ నమస్కారం. హలో హలో సార్. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం. హలో డాక్టర్ గారు నమస్తే. వినిపిస్తుంది గోవర్ధన్ గారు, మీరు కంటిన్యూ చేయండి. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. అన్నం తినక ముందు 383, తిన్న తర్వాత 556 రీడింగ్ వచ్చింది సార్. దానికి ఏం చేయాలని అడుగుతున్నాను. అదే ఇన్సులిన్ అనేది టెస్ట్ చేయట్లేదు, ఓన్లీ షుగర్ ఒక్కటే చూస్తున్నాం మనం. ఈ ఇన్సులిన్ కానీ మన బాడీలో, మీ బాడీలో ఇన్సులిన్ ఉంటే ఈ షుగర్ తగ్గించవచ్చు. మీ బాడీలో ఇన్సులిన్ టెస్ట్, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ పేరే HOMA. హోమా అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇంటూ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ డివైడ్ బై 405. మోర్ దాన్ 2 ఉందంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వట్లేదని. సి పెప్టైడ్ అనేది హార్మోన్ కానీ టెస్ట్ చేయగలిగితే 0.25 నానోమాల్ కానీ తక్కువ ఉంటే మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వట్లేదని. మన శరీరంలో ఇన్సులిన్ ఉండగలిగితే, మీరు దాన్ని ఉపయోగించుకోగలిగితే మీకు బాడీలో షుగర్ తగ్గుతుంది. ముఖ్యంగా తగ్గకపోవడం కారణం భారతదేశంలో మనది నైట్ ఎకానమీ అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరు రాత్రి మేల్కొని సంపాదన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అమెరికా పగలైంది, మనకు రాత్రి అయింది. మనకి చైనాకి, ఏషియాకి మాత్రం ఈ ప్రాబ్లం ఉంది. అందుకోసం నేను ఇన్సులిన్ టెస్ట్ ఇక్కడికి తేవాల్సి వచ్చింది. ఆ మిషన్ ఎవరు కూడా ముందుకు రాకపోతే ఇంకా HOMA హోమా ఇన్సులిన్ టెస్ట్ చేయాలి. ప్రతి ఒక్క భారతీయుడు ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయమని అడగాలి. ఇది ప్రభుత్వం నుంచి కూడా ముందుకు వచ్చి దీన్ని ముందు కనుక్కొని మన బాడీలో ఎంత ఉన్నాయి, మన ఇన్సులిన్ కనుక్కొని, మన సెల్స్ ఎన్ని ఉన్నాయి, బీటా సెల్స్ కనుక్కోగలిగితే నెక్స్ట్ 10 ఏళ్ళలో వచ్చే జనరేషన్ వాళ్ళకి షుగర్ లేకుండా చేయొచ్చు. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకొని, రెండవది సాయంత్రం 7 నుంచి ఉదయం 7 దాకా తినకుండా ఉండి 12,000 అడుగులు ఖచ్చితంగా నడవగలిగితే రాత్రి 9:30 కల్లా పడుకుంటే 90% అది ఫ్యాట్, వేస్ట్ సర్కంఫరెన్స్ నడుము 85 సెంటీమీటర్లు దాటిందంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంత వయసు అయినా కానీ 20 ఏళ్ళు కానీ 32 ఏళ్ళు కానీ మీకు ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి సింపుల్గా ₹1 కనుక్కోవచ్చు. మీ పొట్ట దగ్గర వెడల్పు 33 ఇంచులు దాటిందంటే యూఆర్ అట్ రిస్క్ టు డెవలప్ డయాబెటీస్. రైట్, నెక్స్ట్ కాలర్ మనతోటి వరంగల్ నుంచి జనార్దన్ గారు ఉన్నారు. జనార్దన్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మేము వ్యవసాయం చేస్తాం సార్. మాకు షుగర్ వచ్చింది సార్. 10 సంవత్సరాలు అవుతుంది సార్. 40 సంవత్సరాలు నాకు ఇప్పుడు. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయండి జనార్దన్ గారు. సార్ మేము పొద్దున్న లేస్తే వ్యవసాయం చేస్తాం సార్. పొద్దున్న లేస్తే ఓకే, మరి 10 సంవత్సరాలు అవుతుంది సార్. షుగర్ వచ్చి మరి తగ్గుతలేదు సార్. అంటే మీరు ఎక్కువ పని ఎక్కువ చేస్తారా, అయినప్పటికీ మీకు షుగర్ వచ్చిందంటారు? అవును సార్. రోజు పొద్దున్న లేస్తే 24 గంటలు పొలంలో ఉంటుంది సార్. పని చేస్తూ ఉంటాం. ఓకే, అంటే శారీరక పని ఎక్కువ చేస్తారు, 24 అవర్స్ పొలంలో ఎక్కువ చేస్తాము, అయినప్పటికీ కూడా మేము చాలా ఫిట్గా ఉన్నాం, అయినప్పటికీ కూడా షుగర్ వచ్చింది అంటున్నారు. చాలా మంచి క్వశ్చన్ అండి ఇది.
చాలా మంచి క్వశ్చన్. మనకి 2 రకాలు ఉంటారు షుగర్ వచ్చేవాళ్ళు. ఒకళ్ళేమో ఎక్కువ 65% భారతీయులు లావు ఎక్కువైపోయారు. 1947లో అందరం సన్నగా ఉండేవాళ్ళం. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లలందరూ కూడా లావు ఉన్నారు. 2000 సంవత్సరం తర్వాత మనకి చాలా విపరీతంగా లావు స్టార్ట్ అయ్యి, ముఖ్యంగా చాలా మంచి క్వశ్చన్ ఇది. మేము అనుకునే వాళ్ళం ఓన్లీ సిటీసు బాంబే ఢిల్లీలోనే షుగర్ ఉంటుంది, ఆర్ మహానగరాలు ఉంటుంది, కింద స్థాయికి రాదు అనుకున్నాం. కానీ ఈ గత 5-6 ఏళ్ళలో సడన్గా ఇప్పుడు గ్రామాల్లో కూడా చిన్న గ్రామాల్లో కూడా నేను టెస్ట్ చేస్తున్నా. చాలా గ్రామాలకు వెళ్ళి చూస్తే అక్కడ కూడా షుగర్ స్టార్ట్ అయింది. కాబట్టి మన భారతదేశం ప్రస్తుతానికి ఈ షుగరు ఎక్కువ డెవలప్ అయ్యే పొజిషన్లో వచ్చేసింది. ముఖ్య కారణం ఏంటంటే మనం వైట్ రైస్లోంచి బయట రావాలా. వైట్ రైసు వైట్ మైదా అంటే మైదా, ఈ 2 చాలా డేంజరు. 3వది వైట్ సాల్ట్, మనం ఈ ఉప్పు మార్చాలా, రాక్ సాల్ట్లోకి రావాలా. 4వది వచ్చేసి వైట్ షుగర్లోంచి బయటికి రావాలా. ముఖ్యంగా రైస్ బ్యాగ్స్ ఇంట్లో ఉండకూడదు. ఈరోజు రైస్ బ్యాగులు పెట్టుకుంటే రేపు మందుల బ్యాగులు ఇంట్లోకి వస్తాయి. కాబట్టి మీరు లిమిటెడ్గా ఏ పూటకి ఆ పూటకి సరిపోయే రైసే తెచ్చుకోండి. అది కూడా వైట్ రైస్లోంచి బయటకు వచ్చి బ్రౌన్ కానీ బ్లాక్ కానీ రెడ్ రైస్లోకి రావాలి. ముఖ్యంగా సాయంత్రం మాత్రం వండిన పదార్థాలు తినకూడదు. ఎవరన్నా కానీ ఎంత డబ్బున్నా, అంటే షుగర్ వచ్చిన వాళ్ళ డాక్టర్ గారు ఎవరన్నా కానీ అందరూ కూడా, నా ఉద్దేశం ఒక పూటే 1 మీల్ ఏ డే, అంటే కుక్డ్ ఫుడ్. మనిషి చేయి పడిందంటే ఆ వంట డేంజర్ వంట అని అర్థం. అందుకనే ఒక పూటకు మీరు కావాలంటే ప్రేమతో, మీకు మార్నింగ్ మధ్యాహ్నం తప్పదు కాబట్టి మనం సంపాదించాలి డబ్బులు కాబట్టి తిరగాలి కాబట్టి మనకి మార్నింగ్ టైం కాదు, నైట్ అవసరం లేదు. భారతదేశంలో ఇప్పుడున్న దాంట్లో మనం 8 సార్లు తింటున్నాం. సమోసాలు, ఛాయలు, టీలు, కాఫీలు అన్నీ కలిపితే 10 భోజనాలు అవుతున్నాయి తెలియకుండా. అందుకని మీరు రిస్ట్రిక్ట్ చేసుకొని సీరియస్గా ఒకసారి తినదలుచుకుంటే మార్నింగ్ ఒకసారి తినాలి, నెక్స్ట్ మీల్ లైట్కి తీసుకోండి. నైట్ మాత్రం అందరూ ఓన్లీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ దగ్గర ఆగచ్చు. నెక్స్ట్ కాలర్ మనతోటి చిలకలూరుపేట నుంచి వీరాంజలి గారు ఉన్నారు. వీరాంజలి గారు నమస్తే అండి. నమస్కారం. హలో, మాట్లాడండి వీరాంజలి గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు, ఇప్పుడు నాకు షుగర్ వచ్చి 10-15 సంవత్సరాలు అవుతుంది. చెప్పండి. ఇప్పుడు వచ్చేసి 200 లోపు ఉంటుంది 10-15 సంవత్సరాలు బట్టి కూడా. కానీ ఈ మధ్య కొంచెం కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అరికాళ్ళ మంటలు వస్తున్నాయి. అదే అండి మంటలు చెప్పండి. మనకి ఏమవుతుందంటే మన బాడీలో మనం షుగర్ అనేది ఒక ట్రాఫిక్ సిగ్నల్ లాగా. రెడ్ లైట్ పడిందంటే మన మెటబాలిజంలో ఏదో మార్పు వచ్చింది, మన బాడీ అడ్జస్ట్ కాలేకపోయింది అనేది అది ఒక సిగ్నల్. మనం ఇప్పుడు ట్యాబ్లెట్స్ కాకుండా మనం ఇన్సులిన్ టెస్ట్ చేసుకొని, సిపెప్టైడ్ చెక్ చేసుకొని, మీరు డైట్ మార్చుకొని, తర్వాత ట్యాబ్లెట్స్లో కాకుండా మీరు ఎక్సర్సైజ్ పెంచుకోగలిగితే మెయిన్ కాళ్ళల్లో ఉన్న కండరాలు తగ్గిపోతున్నాయి భారతదేశంలో. కాళ్ళు సన్నగుంటున్నాయి భారతదేశంలో అందరికీ. మనం లెగ్స్ ఎక్సర్సైజ్ పూర్తిగా తగ్గిపోయింది, నడవట్లేదు ఎవరు. మీరు కానీ లెగ్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ చేసుకోగలిగి 12,000 అడుగులు కానీ నడవగలిగితే, తర్వాత వైట్ రైస్లోంచి తర్వాత మైదాలోంచి బయటపడి మిగిలిన ఏమైనా ఫుడ్స్ తీసుకొని అవి కూడా 1500 క్యాలరీల లోపలే తినాలి. తినమన్నాం కదా అని మొన్న ఒక ఆయన మిల్లెట్స్ దోశలు, మిల్లెట్ వడలు, మిల్లెట్ ఇడ్లీలు, మిల్లెట్ బిర్యానీలు తినేస్తున్నాడు. అలాగని మనం మిల్లెట్స్ తినమన్నాం కదా అని అన్నీ తినేమని కాదు. తెల్లారు లేచి 5000 క్యాలరీలు మిల్లెట్లు తిన్నా కూడా మళ్ళీ అదే వస్తుంది. ఏదన్నా లిమిటెడ్ క్వాంటిటీలో తినాలి. మనం ముందు ఈ తిండిలోంచి బయట రావాలా. మనకు అవసరం లేనంత ఎక్కువ తింటున్నాం. మీకు వరకు అయితే మీరు కాళ్ళకి రక్త ప్రసాదం తగ్గింది, మీరు కానీ వాకింగ్ పెంచుకోగలిగితే, నైట్ టైం 3000 అడుగులు కానీ కరెక్ట్గా చేయగలిగితే, ఎక్స్ట్రా నైట్ యాక్టివిటీ కానీ పెంచుకోగలిగితే చాలామందికి షుగర్ తొందరగా తగ్గుతూ ఉంది, కాంప్లికేషన్స్ బాగా తగ్గుతున్నాయి. రైట్. నెక్స్ట్ కాలర్ మనతో శ్రీకాకుళం నుంచి రఘురాం గారు ఉన్నారు. రఘురాం గారు నమస్కారం. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ నమస్కారం. నమస్కారం సార్, నా షుగర్ వచ్చి అవుతుంది సార్. కాళ్ళు తిమ్ముర్లే వస్తున్నాయి సార్, కాళ్ళు తిమ్ముర్లు అదే అండి. ముందు మీరు ఏం చేస్తారంటే నడుము వెడల్పు చూసుకోండి. మీ నడుము వెడల్పు 80 సెంటీమీటర్లు దాటింది అంటే మీరు పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగింది అర్థం. పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది విషం. అది ఎంత 100 సెంటీమీటర్లు దాటితే అంటే 44 ఇంచెస్ కానీ దాటింది అంటే మనకి ఇంకా షుగర్ కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. అప్పుడు ట్యాబ్లెట్స్ సంఖ్య పెంచుతున్న కొద్దీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, కాళ్ళు కానీ స్ట్రోక్ వచ్చే అవకాశం, కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొట్ట ఫ్యాట్ పెరుగుతూ అని తప్పిస్తే మందులు వాడుతున్నా పొట్ట ఫ్యాట్ తగ్గించడం లేదు. మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఒక 10-12 ఏళ్ళు ట్యాబ్లెట్లు వాడుతున్నారు తప్పిస్తే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చట్లే, వాళ్ళ యొక్క లావు తగ్గుదామని ఇంట్రెస్ట్ ఉండట్లేదు. పొట్ట దగ్గర కొవ్వు అనేది చాలా రిస్క్. అది మనకి ఆ పొట్ట దగ్గర కొవ్వు వల్లనే నాది టేబుల్ తయారు చేశాను. మీ అందరికీ మీకు మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని. మీ వేస్ట్ సర్కంఫరెన్స్ 85 సెంటీమీటర్స్ ఉండి 30 సంవత్సరాలు దాటి తల్లిదండ్రులు కానీ ఎవరికైనా షుగర్ ఉంటే మీరు ఒకసారి ఎప్పుడైనా వాల్యూ చేయించుకుంటే అబోవ్ 100 ఉన్నా మీ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే మీకు షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి 10-12 ఇయర్స్ ముందే మనకి ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయి. అది ఒక ఇండికేటర్. మన భారతదేశంలో లిపిడ్ ప్రొఫైల్ 700 రూపాయలకి చేస్తారు, షుగర్ 100 రూపాయలు చేస్తారు. ఫాస్టింగ్ ట్రైగ్లిజరైడ్ అంటే 200 ఇంటూ షుగర్ 100 డివైడ్ బై 2 చేసుకుంటే దిస్ కాల్ ట్రైగ్లిజరైడ్ టు గ్లూకోజ్ ఇండెక్స్. సింపుల్ 1000 రూపాయల్లో మీకు ఫ్యూచర్లో హార్ట్ అటాక్ కానీ షుగర్ కానీ వస్తుందో లేదో కనుక్కోవచ్చు. ఇలా ఉన్న వాళ్ళు పొట్ట వెడల్పు 33 ఇంచులు దాటారంటే మీరు ఆగిపోవాలి ఆ రోజు. కాబట్టి పోలీసులు ఆల్కహాల్ బ్రెత్ టెస్ట్ కాదు చేయాల్సింది. ఈ ఆల్కహాల్ తాగిన వాళ్ళందరినీ కారు ఆపేసి పక్కన పొట్ట వెడల్పు చూడాలి. వాళ్ళు 33 ఇంచెస్ దాటి ఉంచితే వాళ్ళ కారు. చివరిగా డాక్టర్ గారు, షుగర్ వచ్చినటువంటి పేషెంట్లు వాళ్ళు ఎలాంటి నియమావళి పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారం ఆహారాన్ని తీసుకుంటే వారికి వచ్చేటువంటి ప్రధాన సమస్య ఏంటి? ప్రాణాంతకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎంత టైం మేరకు వస్తాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒక కాలు, మందులు ఒక కాలు. మనకి ఏమైందంటే ఒకటే పెట్టుకున్నాం, మందులు పెంచుకుంటూ వెళ్తున్నాం, కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీద ఫోకస్ లేదు. చాలా మంచి ప్రశ్న అడిగారు. మనం చాలామంది ఏమనుకుంటారంటే ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఒక 10-12 ఏళ్ళ నుంచి 98 దాకా తీసుకొచ్చాను, షుగర్ బాగానే ఉంది అనుకుంటుంటారు. ఈలోగా మన షుగర్ అనేది ట్రైగ్లిజరైడ్స్ కింద కన్వర్ట్ అయ్యి ఫ్యాటీ లివర్లోకి వస్తూ ఉంది. కొద్దిమందికి, చాలామందికి ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేయిస్తే ఫ్యాటీ లివర్ వస్తూ ఉంది. మహిళల్లో అయితే మరి ఇన్ఫర్టిలిటీ ఎక్కువైంది, పిల్లలు పుట్టకపోవడము, పీసీఓఎస్ రావడం. మహిళల్లో మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది. హై ఇన్సులిన్ లెవెల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. హై ఇన్సులిన్ ఉన్న వాళ్ళందరికీ హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వచ్చే అవకాశం, ఎందుకంటే షుగర్ని కొలెస్ట్రాల్ కింద మార్చేది ఇన్సులిన్. సో ఫైనల్గా షుగర్ అనేది ఖచ్చితంగా ప్రాణాంతకమైనదే. ఖచ్చితంగా ముందుగా గుర్తించవచ్చు. ముందుగా ఈ కార్యక్రమం ఎందుకు నేను అడిగానంటే మన ఛానల్ని ఫస్ట్ ప్రజలు ముందుగా గుర్తించవచ్చు. రెండోది ఇన్సులిన్ తీసుకునే పేషెంట్లకి ఇన్సులిన్లోంచి బయటికి రావచ్చు. మూడోది 3-4 ట్యాబ్లెట్లు ఉండేవాళ్ళు నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ తగ్గించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎలా తెలుస్తాయి అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉందా లేదా, అది ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్టు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎట్లా ఉందో అలా కామన్ అయిపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను స్టార్ట్ చేశాను. ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ.